చూసి వెళ్ళు. చూసావా ఎంత సంతోషంగా వెళ్తున్నాడు? 2 పెగ్గులు కొడితే చాలు చిన్న పిల్లలాగా హాయిగా ముడుచుకుని నిద్రపోతాడు. ఇందులో హైలైట్ ఏంటంటే ఈయన ఎంత మందు కొట్టినా ఎవ్వరికీ తెలీదు. అంత సైలెంట్ పార్టీ, ఒక్క సౌండ్ కూడా రాదు. కొంప మునిగితే చంద్రం, నువ్వేం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నావా? లోపల ఏం చేస్తున్నారా? గూటి పిల్లాట అనుకుంటున్నావా? నువ్వు మగడు అయితే బయట ఏం చేస్తున్నావు? 2 పెగ్గులు తాగమంటే ఫుల్ బాటిల్ తాగేసావా? అంత నీ మిస్టేక్ గారా. బ్రాంతిలో మిక్స్ చేయడానికి సోడా కొనపెట్టలేదు, అందుకేరా బ్రాంతిలో బ్రాంతి మిక్స్ చేసి తాగాను. తలుపు తెరవరా? నాన్న నాన్న చాలు చాలు, ఈ వేళకి చాలు. రేపు మాత్రం ఇదే సరుకు ఇవ్వాలి. అబ్బాయి టేస్టీగా ఉందిరా. అమ్మ లక్ష్మి, నన్ను క్షమించమ్మా. ఎందుకు మావయ్య? 30 ఏళ్ల క్రితం ఈ విధవని నీకిచ్చి పెళ్లి చేసి నీ జీవితమే నాశనం చేస్తాను. అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు మావయ్య? ఏంటి మావయ్య? వదిలేమ్మా. రే పిల్లిగడ్డ, ఈ వయసులో తండ్రిని హ్యాపీగా ఎలా చూడాలో నీకేమన్నా తెలుసురా? ఇడియట్, నీ సంగతి వదిలే. అదిగో వాడి పెళ్ళం పక్కన నిలబడ్డాడని నీ పెద్ద కొడుకు. పోనీ వాడికి ఏమన్నా తెలుసా? ఇదిగో వీడు ఉన్నాడే నా మనవడు, అందరిలోకి వీడే నయ్యరా. నాకేం కావాలో పట్టించుకుంటున్నాడు నా బంగారు కొండేడు. ఏంట్రా ఇది? ఏం తాతయ్య ఇది? ఎవడు వాడు? వాడేమన్నా రుస్తుమ్మా? వస్తానప్పుడు కొడతాడా? ఏంటి మీరు వెళ్ళి పడుకుంటారు లేదా? ఏంట్రా ఏంటి? నీకు పంచి మడటమే తెలుసు, నాకు పంచిప్పి మళ్ళీ కట్టుకోవడం తెలుసురా. రాలా చూసుకున్నా. లోపలికి వెళ్ళవే. ఏ నరసమ్మ, నీ సంగతి రేపు చూస్తా. ఏంట్రా బెదిరిస్తున్నావు? పొరదే. వెళ్ళేటప్పుడు నా పంచి పట్టుకుపోయాడు, కావాలంటే అడగరా, నేను కొనిస్తాను. నువ్వేంట్రా ఇక్కడ నిలబడ్డావు? నీ మొగుడిని తీసుకుని లోపల పోర్రా. నీకు పెళ్ళయ్యాక ఇవ్వలే కదా ఫస్ట్ నైట్, ఇంతలోనే బయటకు వచ్చేసా. ఏంటి? వెళ్ళి కనుక్కోరా. రా వెళ్ళి పడుకుందాం. పరాయ్ నరసింహ, నాకు ఒళ్ళంతా అదోలా ఉంది. నయనతారని తీసుకురారా, దాంతో ఆట ఆడాలి. ఏంటి నయ్యంతారానా? ఇది నీకే కాస్త ఓవర్ గా లేదు? నేను ఆడాలరా, నాకు హుషారు తన్నేస్తుంది. అమ్మాడి అల్లాడి కూతట్టిందే కసిగోడు, నీ బాడి నా బేడి అరే కలిపేసుకుందాం కబురాడి. కలిసిపోవే కసుబొమ్మ, అదుపు కొంటే శుభమమ్మ. రాయ్, నీ తమ్ముడిని చంపిన వాడు ఉత్తర దిశలో ఉన్నాడురా. సరిగ్గా చెప్పావు నాన్న, సరిగ్గా చెప్పావు. ఇప్పుడే మన మనసులో వచ్చి చెప్పారు. వాడి పేరు నరసింహ. బెంగళూరులో ఆ కృష్ణతో కలిసి చదువుకున్నట్ట నా కొడుకు. మరెందుకురా ఊరుకున్నావా? నాన్న, నా తమ్ముణ్ణి చంపినవాడు ఈ భూమి మీద ఎక్కడున్నా సరే వాడి తల నరకందేనే తిరిగి రాను. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. వస్తానమ్మా. హే
అయ్యో, నేనేరా. ఏంటిది స్వామిజీ వేషం? ఏయ్, నిన్న రాత్రి ఏదో జరిగినట్టుంది. ఆ. మీ నాన్న అన్నయ్య అందరూ నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారా. నాకెందుకో భయంగా ఉందిరా. నువ్వే నన్ను కాపాడాలి. మరి నిన్న రాత్రి నన్ను కాపాడతానని చెప్పా. నేనెక్కడ చెప్పాను రా. మరి నువ్వు ఇచ్చిన సరుకు అలా మాట్లాడించింది. ఇప్పుడు మారిపోయినట్టు ఈ వేషం వేసి నటిస్తున్నావా? ఊరికే పగటి పూట మాత్రమే. అంటే దొంగ స్వామిజీనా? ఇప్పుడు స్వామీజీలంతా దొంగలే కదా. ఆ. మీ ఇద్దరిని నేను కాపాడతాను. ఏడ్చేవలే. ఖచ్చితంగా కాపాడతాను. కానీ నరసింహ నేను చెప్పినట్టు వినాలి. వింటాడు, తప్పకుండా వింటాడు. హలో, అది నేను చెప్పాలి. చెప్పు. ఏంటే? ఇవాళ పిల్లలతో మేమందరం ఎంజిఎం వెళ్ళాలనుకుంటున్నాం. మాతో నువ్వేరా ఏంటే? రావాలి. అయ్యయ్యా, నేను ఎక్కడికి రాలేను. కావాలంటే వీసిరిని తీసుకో. వాడు వస్తున్నాడు. మరి ఇంకేంటి? మగతోడు లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదని అమ్మ తిడుతుందిరా. సరిగ్గానే చెప్పిందిరా. అయితే వీడిని తీసుకుపో. నన్ను మందు వేసుకుంటే నేను మగాడు. తాగే వస్తాను. నానొచ్చి 2 వేస్తారు. అమ్ము. రే నరసింహ రారా ప్లీజ్. ఇలా చూడు, నా కాలేజీలో చాలా పనులు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళి అన్ని ఫినిష్. అవును, లేడీస్ అందరూ వస్తున్నారా? అమ్మ తప్ప అందరూ వస్తున్నారు. ఓ అలాగా, సరే సరే, నువ్వు పిలుస్తున్నావు కాబట్టి వస్తున్నాను. పో. థ్యాంక్ యూ. ఏంట్రా పక్కలో పాచ పోసుకునే అలవాటు నీకు ఇంకా పోలేదురా. ఇదిగో తినరా. తిను. చాలమ్మా. ఇక చాలు, వెళ్దాం పద. ఇప్పటిదాకా నువ్వేగా తిన్నా. కాస్త మీ చెల్లెలు కూడా ఉంచరా. రేయ్, ఏంట్రా అటు చూసి సిగ్నల్ ఇస్తున్నా? నా లవర్ కి నేను ఇస్తుంటే నువ్వే మధ్యలో. ఎవరా నీ లవరు? రారా. అయ్యో, నరసింహ, ఆయన వదిలేరా. ఏంటి వీడికి సపోర్ట్ చేస్తున్నావు? వీడే నా తమ్ముడు నరసింహ. ఓ, నీకు వీడు ఆల్రెడీ తెలుసా? కొట్టానంటే. రే నరసింహ, షర్ట్ వదులురా. ఎందుకు వదిలేయాలి? అతనేరా పెళ్లి కొడుకు. అలాగా, పెళ్లి కొడుక. ఏంటి మగడా? సారీ సార్, ఏదో పొరపాటు జరిగిపోయింది, తప్పుగా అనుకోకండి. నేను ఎంగేజ్మెంట్ కి రాలేదు కదా, అందుకే ఇలా తెలియక. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అరుణ రమ్మంటే వచ్చాను. అయ్యో అబద్ధం, మీరేగా రమ్మన్నారు. ఒంటరిగా కదా రమ్మని చెప్పాను. ఎవరితో చెప్పారు? మీ వదినతో. ఏమి పెళ్లికి ముందు ఒంటరిగా పంపించగలమా చెప్పు. అది సంగతి. నీకు వేరే పని లేదా? రాయబారం నడుపుతున్నానంటున్నావు. పోన్లే పర్వాలేదు. ఏదో పెళ్లికి ముందు పిల్లలు సరదా పడుతున్నారు అనుకున్నాను. ఇదిగో పెళ్ళయ్యాక పిల్లలు. అయ్యో, నా పిల్లలు. అయ్యో, వదినా. ఏయ్, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? దూకండి. అవును, మీకు స్విమ్మింగ్ తెలుసా? అయ్యో, నన్ను వదిలేయండి. హాయ్ సంధ్య, ఎవరి కోసం వెతుకుతున్నావు? నా కోసమే కదా. మన ఫ్యామిలీ కోసం వెతుకుతున్నాను. అది ఇక మీదటే కదా క్రియేట్ చేయాలి. అయ్యో, మనతో వచ్చిన వాళ్ళ కోసం వెతుకుతున్నాను. వాళ్ళు అలా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అక్కడ చూడు, వాళ్ళు నేను చాలా సేపటి నుంచి ఏడిపిస్తున్నారు. నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. జస్ట్ నిలబడి తమాషా చూడు. వాళ్ళని ఏం చేస్తావు? హే, ఫైట్ మాస్టర్ లేకుండా, రోపు కట్టకుండా ఎగిరిగిరి కొడతాను. చెంచాడు. రౌడీలు కొడితే పెద్ద మగాడు అయిపోతావా? కాదా? అలా అయితే అమ్మాయిలంతా రౌడీల్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అలా అయితే నువ్వు ఎలాంటి మగాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఎంత మంది కొట్టినా ఉక్కు మనిషిలా నుంచుంటాడే, వాడే మగాడు. ఈజీ 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 ఈజీ. దెబ్బలని భరించేవాడే కుటుంబ భారాన్ని భరిస్తాడు. సచ్ ఎ పర్సన్ విల్ బి మై హస్బెండ్. ఓ వాట్ ఎ ఫిలాసఫీ. నేను ఒక బుక్కు మనిషిని నీకు ఈ రోజు నిరూపిస్తానే నా పొట్ట తేనే. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఓకే బాస్, సెట్ ఇంట్లోంచి బయలుదేరాట, ఇక్కడికే వస్తున్నట్ట. ఈసారి బొంబాయిలో బాలాజీని మిస్ చేశాం. సీటుని చంపడానికి ఆల్రెడీ డబ్బు తీసుకున్నాం. నేను సిగ్నల్ ఇవ్వగానే సీటు ధర ముక్కలైపోవాలి. చాలా ముఖ్యమైన విషయం. మనం ఎవరైనా పబ్లిక్ తెలియకూడదు. పిస్టల్ రెడీగా ఉందా? ఉంది బాస్. అలాగే అలాగే, లోపల పెట్టు. నేను చెప్పే వరకు సైలెంట్ గా ఉండండి. పబ్లిక్ వెయిట్ అండ్ సీ. వెంటనే తాగి ఇక్కడి నుంచి ఖాళీ చేయ, మాకు చాలా పని ఉంది. ఇప్పుడు పబ్లిక్ ఏంట్రా పబ్లిక్? నేను డేంజర్ డయాబాలిక్ రా. నేను నిప్పు లాంటి మనిషిని రా, ఉక్కు మనిషిని రా. మీ వల్ల అయితే అందరూ ఒకేసారి వచ్చి నన్ను అటాక్ చేయంట్రా. నువ్వు అక్కడి నుంచి చూడరా. ఏంట్రా హెయిర్ లైన్స్ మధ్య నుంచి లుక్కులు ఇస్తున్నావు? నూడుల్స్ దుర్మార్గుడా. ఒక్కొక్కడు 1.5 సంవత్సరం కష్టపడి బొళ్ళు పెంచి, జుట్టు పెంచి, 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎంతో శ్రమపడి సినిమా తీస్తే నువ్వు 100 రూపాయలకి విగ్గుకొని ఈ గుండు మీద తగిలిస్తే నువ్వు అపరిచితుడు అయిపోతావా? చెత్తరా. మగాళ్ళైతే ఇప్పుడు నన్ను కొట్టి చూడండి. ఎవరిని కొట్టమని చెప్తున్నావు కదా? మరైతే కరుస్తానంటారా? తీసుకొచ్చి బెదిరిస్తున్నారు. ఇది షూటింగ్ స్పాట్ నుంచి దొంగిలించుకొచ్చి ఉంటారు. ఇది పోఖ్రీలో మహేష్ బాబు వాడింది కదా. ఎప్పటికైనా నన్ను కొట్టండి.
గురు మళ్ళీ పొరపాటు చేశారు సీటు తప్పించుకున్నాడుగా. పబ్లిక్ పబ్లిక్ ఓరి దేవుడా, సరిగ్గా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? బాత్రూమ్కి వెళ్ళిందా? మనం ఎస్కేప్ పబ్లిక్. పబ్లిక్ అవని ప్రైవేట్ అవని వీడిని అయ్యో ఏం కొట్టారు రావు నాయనా, అదిరిపోయింది. ఇలా నిలబడి చూసే అలవాడు పబ్లిక్ ఇంకా పోలేదా? సంజయ్ ఎవరిద్దరు పాపం పాపవా? ఒరే నరసింహ నరసింహ, ఈ బాడీని ఎక్కడో చూసినట్టుందే. బాడీ అంబులెన్స్ కి ఫోన్ చేసి చెప్పండి. అదే కార్పొరేషన్ కి ఫోన్ చేసి చెత్త లారీనైనా పంపిస్తారు. వదినా వదినా, ఏయ్, వీడిని ఇంతకు ముందు ఎక్కడో చూశాను. డైలీ మన ఇంటికి రాత్రి వచ్చి ముష్టెత్తుకుంటున్నాడు పాపం. ముష్టెత్తుకున్నానా? ఇది మనం ఈజీ ఇష్యూ. కింద పడే ఆ మనిషికి ఏమేం జబ్బులున్నాయేమో. అవును, కుష్టిరోగం వచ్చి గోక్కుంటున్నారు. వెళ్ళవే పోవే. అయ్యో, సొంత యూనిట్ లోనే గుర్తుపట్టలేనంతగా డామేజ్ చేసేసారే. మంచి ప్లాస్టిక్ సర్జన్ కలవాలి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కిడ్నీ దొంగిలిస్తున్నారే. నా పరిస్థితి ఘోరం అయిపోయింది. ఏంటి హాయ్. ఏంటి లైనా? నీకు నేను లైన్ వేయాలని పొద్దు నుంచి వెయిట్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు నరసింహ? ఇలా కరెక్ట్ అయిన టైంలో రాంగ్ గా వస్తున్నావు. సిన్స్ మార్నింగ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యు. సిన్స్ మార్నింగ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యూ. ఇప్పుడు ఏం కావాలి నీకు? లవబుల్ గా మాట్లాడు. లవబుల్ గానా? ఆ, నా గోరి కదా, నా తేరా కదా, నా గోరి 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 తేరా కదా. బాయ్. గోరతెరా అంటే ఎవరికి తెలుసు? బాగుందని చెప్పాను. ఆలోచిస్తూ ఉండు. గోరి